అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసురులపూడి గ్రామంలో మహిళలు కొబ్బరి పీచుతో బొమ్మలు తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కోనసీమలో అపారంగా లభించే కొబ్బరి డొక్కల నుంచి పీచును వేరు చేసి బొమ్మల తయారీకి ఉపయోగిస్తున్నారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా కొబ్బరి పీచుతో ఏకో ఫ్రెండ్లీ బొమ్మలను తయారు చేస్తున్నారు. చిన్నపిల్లల ఆడుకునే ఉడత, తాబేలు, జిరాఫీ, ఏనుగులతో పాటు వినాయకుడు, వెంకటేశ్వర స్వామి వంటి దేవుని ప్రతిమలు, పిచ్చుక గూళ్ళు, బట్టలు, బుట్టలు తదితర అలంకార వస్తువులను తయారు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామంలో కొంతమంది మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి కొబ్బరి పీచుతో వివిధ కళారూపాలను తయారు చేస్తున్నారు. వీరు స్వయం ఉపాధి పొందుతున్నామని దీని ద్వారా చెప్పడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ గ్రూపుకు సంబంధించిన కొంతమంది మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కొబ్బరి పీచుతో ఇటువంటి బొమ్మలు తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? మాకైతే ఫస్టు మాకైతే ఫస్ట్ దీని గురించయితే ఏం తెలీదండి. కొబ్బరి పీచుతో కూడా ఇన్ని రకాల బొమ్మలు తయారు చేసుకోవచ్చని మాకు కొన్ని రకాల ట్రైనింగ్స్ ద్వారా తెలిసింది. కాకపోతే ఈ ట్రైనింగ్స్ అన్నిటికి తీసుకోవడానికి గల ముఖ్య కారణం కటికిరెడ్డి గంగాధర్ గారు ఆక్సిజన్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా మాకు రకరకాల ట్రైనింగ్‌లని ఇప్పించడం జరిగిందండి. దాంతోనే మేము ఒక్కో ట్రైనింగ్‌లో ఒక్కో ఫర్దర్ స్టెప్స్ వేయడానికి అవకాశం వచ్చింది. సో, మేము ఇన్ని రకాల బొమ్మల్ని, ఇన్ని రకాల ప్రొడక్ట్స్‌ని మేము ఇలా తయారు చేసి ఇలా ఒక చోట 30 మంది కలిసి పనిచేయడం అనేది మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇది మాకు ఎంతో జీవనోపాధిని కూడా కలిగిస్తుందండి. కొబ్బరి పీచుతో మీరు ఏ బొమ్మలు తయారు చేస్తున్నారు? కొబ్బరి పీచుతోటండి జిరాఫీ, ఉడతలు, తాబేలు, పిచ్చుక గూళ్ళు, వెంకన్న బాబు బొమ్మలు, ఇంకా రకరకాల బొమ్మలు తయారు చేస్తుంటామండి. వీటన్నిటిని కూడా మీరు తయారు చేసిన బొమ్మలున్నాయి. వీటిని ఎక్కడ విక్రయిస్తారు? మేమైతే ఇక్కడ మాకు గ్రామ్ దుకాణం అనే షాప్ ఉంది సార్. ఆ షాప్‌లో మేము విక్రయించడం జరుగుతుందండి. అంటే మెటీరియల్ అంతా ఆయనే ఇస్తారండి. ఆయనకి మేము ప్రొడక్ట్ తయారు చేసేసి ఇస్తామండి. మీరు చెప్పండి, ఇక్కడ బొమ్మలన్నీ తయారు చేస్తున్నారు కదా! దీనికి సంబంధించి ఎక్కడ శిక్షణ తీసుకున్నారు? గంగాధర్ గారు రప్పించారండి. బయట నుంచి అమెరికా నుంచి వచ్చిందండి ఒకామె. ఆమె ద్వారా నేర్చుకున్నామండి ఈ బొమ్మలన్నీ. మీరు సొంతంగా ఈ పరిశ్రమ పెట్టడానికి ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందిందా? అందులో ఇస్తారు. అందులో మీరు ఎవరినైనా ప్రయత్నించారా మరి? అడిగి తెలుసుకున్నారా? ఈ ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలి? ఎవరైతే మీకు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన సహాయం అందిస్తారో తదితర విషయాలు ఎవరినైనా అడిగి తెలుసుకున్నారా లేదా? చేస్తారు. చేయలేదండి. వీరంతా కూడా కొబ్బరి పీచుతో బొమ్మలు వివిధ ఆకృతులు తయారు చేస్తున్నారు. పిచ్చుక గూళ్ళు, అదేవిధంగా చిన్న చిన్న బుట్టలు, తాబేళ్ళు, ఉడతలు, చిన్న చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలతో పాటు భగవంతుని ప్రతిమలు కూడా తయారు చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉండే ఒక కటికిరెడ్డి గంగాధర్ అనే యువకుడు వీరందరినీ ప్రోత్సహించి ఏదైతే పీచు ద్వారా బొమ్మలు తయారు చేసి ఉందో దాన్నంతా కూడా వాళ్ళందరూ కూడా ఒక శిక్షణ ఇప్పించడం జరిగిందని, అదేవిధంగా వీరు ఈ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడానికి సరైన ఏదైతే ప్లేస్ లేదో ఆ ప్లేస్ కోసం ఒక షెడ్ వేసుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని, అదేవిధంగా వీరందరికీ కూడా అవసరమైన యంత్రాలను కూడా సమకూర్చాలని ప్రభుత్వం నుంచి కోరుతున్నారు. అధికారులు స్పందించి దీనిపై తమకు సరైన న్యాయం చేయాలని మహిళలందరూ కోరుకుంటున్నారు. అదే పాటు కోనసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కొబ్బరి పంట ఉందో దీని అంతర పంట డొక్క. ఈ డొక్క నుంచి వచ్చే పీసు చాలా ఆహ్, తక్కువ ధరకు లభిస్తూ దీని ద్వారా బొమ్మలు చేయటం, ఎటువంటి పర్యావరణానికి ఎటువంటి ముప్పు రాదని కూడా వీరు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వరుణ్‌తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.